నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యలను ఖండిస్తూ మంచిర్యాల డీసీపీకి ఫిర్యాదు చేసిన జిల్లా యువజన కాంగ్రెస్. దేశ స్వాతంత్ర్యం గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసమే ఏర్పాటైన కన్జ్యూమర్ ఫోరం CGRF. విద్యుత్ వినియోగదారుల కన్జ్యూమర్ ఫోరం చైర్మన్ ఎరుకల నారాయణ. లక్షిట్పేట పట్టణం పలు వార్డులలో ప్రజాపాలన వార్డు సభలు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందిస్తామని తెలిపిన మున్సిపల్ చైర్మన్ అధికారుల బృందం. ఆర్ఎస్ఎస్ మోహన్ భాగవత్ దేశ స్వాతంత్ర్యం గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంచిర్యాల డీసీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రావుల అనిల్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ మోహన్ భాగవత్ దేశానికి 1947లో స్వాతంత్ర్యం రాలేదని, రామ మందిరం నిర్మాణం పూర్తయిన సందర్భంలోనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగిందని, ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీకి మోహన్ భాగవత్ పై ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ రాళ్ల బండి విజయ్ కుమార్, నియోజకవర్గ అధ్యక్షులు నరేష్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జలీల్, మండల అధ్యక్షులు బొప్ప సుమన్, భీమిని రాజేష్, యూత్ కాంగ్రెస్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చీఫ్ అయినటువంటి మోహన్ భాగవత్ గారు ఏదైతే విధ్వంసకరమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగిందో, 1947లో భారతదేశానికి స్వాతంత్రం రాలే అని చెప్పి ఆనాడు స్వాతంత్ర సమయ యోధులను అగౌరవపరచడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క గాంధీ గారు ఏదైతే సిద్ధాంతం ఇవ్వడం జరిగిందో, భారతదేశం అంటే వివిధ కులాల మతాల సమ్మిళితం అని చెప్పి ఆనాడు మహాత్మా గాంధీ గారు అయితే చెప్పడం జరిగిందో దాన్ని కూడా వారు విమర్శించడం జరిగింది. డెఫినెట్గా రామ మందిరం నిర్మాణం జరిగినప్పుడు ఈరోజు దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పి ఏదైతే విధ్వంసకరమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగిందో వెంటనే ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో యువజన కాంగ్రెస్ ద్వారా అనేకమైనటువంటి పోరాటాలు చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే ఇటువంటి మాటలు మాట్లాడి ఈ దేశ ప్రజలను కించపరిచిందో మోహన్ భాగవత్ గారు డెఫినెట్గా దీనికి క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ ఏదైతే పిలిపించినా కూడా దాన్ని అందిపుచ్చుకొని మంచిర్యాల జిల్లాలో ఎటువంటి కార్యక్రమం ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ జై పిఎస్ఆర్, జై కాంగ్రెస్. జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసినటువంటి వ్యాఖ్యలను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అనిల్ యూత్ ప్రెసిడెంట్ అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రోగ్రాం చేయడం జరిగింది. పిఎస్ఆర్ ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు. కానీ ఈ కార్యక్రమం ఉద్దేశించి ముఖ్యంగా ఒక ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్న మాటలు స్వాతంత్రమే లేదు దేశానికి, ఇప్పటికి రాలేదు అనే 1947లో వచ్చిన స్వాతంత్రం కూడా కాదు అని విమర్శించడం జరిగింది. అలాంటి వర్డ్స్ అనేది దేశంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది హృదయాలను ఇబ్బందిగా గురి చేసినాయి. ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతాను? ఆర్ఎస్ఎస్ యొక్క ఉద్దేశం ఏంది? అసలు దేశ వ్యవస్థ ఏం చేయాలనుకుంటారు? సామాన్యులు బతకడానికి కూడా అవకాశం లేకుండా ఆల్రెడీ వాళ్ళు మత కల్లోలా సృష్టించి మత విద్వేషాలతో ఒక ఆర్ఎస్ఎస్ అని ఏర్పాటు చేసి దేశంలో స్వాతంత్రం లేకుండా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన స్వాతంత్రం నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు ఏర్పడిన మొదటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పటికే స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక మంచి స్వాతంత్ర దేశాన్ని ఈరోజు వాళ్ళు మత విద్వేషాలతోని రెచ్చగొట్టుకుంటూ సామాన్యులకు ఇబ్బంది కలిగే విధంగా ప్రయత్నం చేస్తూ ఆర్ఎస్ఎస్కు మద్దతుగా ఉన్నటువంటి కొన్ని పార్టీలు ఉన్నాయి కదా, బీజేపీ పార్టీలు అన్నీ కూడా వారందరి సపోర్ట్తోనే సామాన్య న్యాయం చేసే విధంగా ఆర్ఎస్ఎస్ చూస్తుంది. దాన్ని మోహన్ భాగవత్ గారు ఏదైతే మాటలు అన్నారో వాటిని కనుక వాళ్ళు ఖండించి రివర్స్ తీసుకోకుంటే మాత్రం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇలాంటి సందర్భాలు ఎన్నో ఇంకా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని వారి మాటలకు ఖచ్చితంగా యూత్ ఆధ్వర్యంలో మేము ఖండిస్తాం. దాన్ని కంపల్సరీగా మీకు ఇట్లా యాక్షన్ రివర్స్ తీసుకోకుంటే ఇలాంటి పరిణామాలు ఇంకెన్నో జరుగుతాయి భవిష్యత్తులో. దాన్ని ఖచ్చితంగా ఖబర్దారుగా చెప్తున్నాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో ప్రజాపాలన గ్రామ సభ రసాభాసగా మారింది.
సర్వేలో భాగంగా పేద ప్రజలైన అర్హులకు కాకుండా అనర్హులను లబ్ధి చేకూరేలా ఎంపిక చేశారని అధికారులను ప్రజలు నిలదీశారు. కావాలనే కొంతమంది అధికార పార్టీ నాయకులు తమకు అనుకూలమైన వారి పేర్లను జాబితాలో పొందుపరిచినట్లు ప్రజలు ఆరోపించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్పేట మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో ప్రజాపాలన వార్డు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు నాయకులు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు అందుతాయి. రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. రైతు భరోసా కోసం రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోని వారు అర్హత పత్రాలు మీ మున్సిపాలిటీలో సమర్పించి అప్లై చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ నల్మస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, ఆయా వార్డులో మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రజా దర్బార్, ప్రజా సదస్సులు ఉన్నాయో ఈ 4 కార్యక్రమాలు ఇవైతే రేషన్ కార్డ్స్ కానీ, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కానీ, మరి రైతు భరోసా కానీ, ఇటువంటి కార్యక్రమాలు ఈ ప్రజల్లో తీర్మానం చేసి ఇదివరకున్న లిస్టు ప్రకారంగా చదవడం, ఏదైతే అప్లికేషన్ తీసుకున్న వాళ్ళే ఎవరికైతే రాలేదో వాళ్ళు తప్పకుండా ఈ రోజుల్లో ఈ 1 రోజు కాదు 3 రోజుల దాకా ఉంటాయి. 3 రోజుల దాకా అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. దానికి అందరూ సహకరించి మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకునే దరఖాస్తులు తీసుకోవాలా. అదేవిధంగా 15 వార్డులో ఇంతకుముందు కూడా 11 వార్డులు కూడా ఇదే విధంగా చెప్పడం జరిగింది. కాకుంటే పథకాలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం ద్వారా వచ్చేటి కాలయాపనం చేయకుండా ఇమీడియట్ ఇవ్వాలని చెప్పి మా కోరిక. ఎందుకంటే చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి రేషన్ కార్డ్స్ అన్ని ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు మరి ప్రజలకు 6 గ్యారంటీలను ఇస్తామని చెప్పేసి అనేక వాగ్దానాలు చేసి అధికారంలో కూడా రావడం జరిగింది. మరి వచ్చిన దిశలో ఇప్పటికి సంవత్సర కాలం గడిచి మరి గతంలో ప్రజాపాలన కార్యక్రమం కూడా తీసుకోవడం, దాంట్లో అప్లికేషన్లు తీసుకోవడం, మరి ఇప్పటికి సంవత్సర కాలం అయితే గడిచింది. మరి ప్రభుత్వం ఈరోజు ఇప్పటికైనా మరి స్పందించి ఇండ్లు ఇవ్వాలి, రేషన్ కార్డులు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ముందుకు వచ్చినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా కాలయాపన చేయకుండా ప్రజలను ఇంకా మరి సమయం వృధా కాకుండా వాళ్ళకు ఇబ్బందులు పడుతున్నారో దాన్ని గమనించేసి ప్రభుత్వం వెంటనే ఈరోజు ఏదైతే ఈ యొక్క కార్యక్రమాలు తీసుకున్నది ఏదంటే రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు ఇవ్వడం, రేషన్ కార్డులో పేర్లు లేని వారిని కొత్తగా పేర్లు చేర్పించుకోవడం, అదేవిధంగా ఇండ్లు లేని వారికి ఇల్లు ఇస్తాం, అదేవిధంగా ఇండ్ల స్థలం లేని వారికి కూడా ఇళ్ల స్థలంతో ఇండ్లు కూడా ఇస్తామని చెప్పేసి ఆనాడు వాగ్దానాలు ఏదైతే చేసిందో
దానిలో భాగంగా ఈరోజు కొంతమందిని ఇక్కడ లిస్ట్ కూడా చదవడం జరిగింది. మరి ప్రభుత్వం వెంటనే విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసమే కన్జ్యూమర్ ఫోరం CGRF పనిచేస్తుందని CGRF చైర్మన్ ఎరుకల నారాయణ అన్నారు. మంగళవారం రోజున ఆసిఫాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని తిర్యాని, జైనూరు, కెరెమరి, సిర్పూర్ యు మరియు లింగాపూర్ మండలాల విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తిర్యాని మండల సబ్స్టేషన్లో నిర్వహించారు. వినియోగదారుల ఫిర్యాదులను, రైతుల విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టారు. పలువురు వినియోగదారుల నుండి ఫిర్యాదులను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు ఏ సమస్యలు ఉన్నా కన్జ్యూమర్ ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ముఖ్యంగా రైతులకు సంబంధించి లూప్ లైన్, విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులున్నా మొదటగా ఆయా మండలాల విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని, వారు నిర్ణీత సమయంలో సమస్యలు పరిష్కరించలేని ఎడల కన్జ్యూమర్ ఫోరంలో రైతులు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. రైతులే కాకుండా ఇతర రకాల వినియోగదారులకు కూడా ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆయా మండలాల్లో విద్యుత్ నియంత్రిక వద్ద కంచెలను ఏర్పాటు చేయవలసిందిగా అధికారులకు సూచించారు. వినియోగదారులకు ఏ సమస్యలున్నా వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు. విద్యుత్తును పొదుపుగా వాడటంలో ప్రజలందరూ సహకరించాలని కోరారు. సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించి సంస్థ పురోగతికి ప్రజలంతా సహకరించాలన్నారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలో 8 జిల్లాలు ఉంటాయని, ప్రతి నెలలో 8 జిల్లాల వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వారి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. 22వ తేదీన ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అక్కడి ప్రజలు, రైతులు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో CGRF మెంబర్స్ చలంద్ర రామకృష్ణ, లకావత్ కిషన్, రాజాగౌడ్, AC శేషారావు, DE జీవరత్నం, AO లక్ష్మీకుమార్, AAO తుకారం, ADE శ్రీనివాస్, AE రవీందర్, ఆయా మండలాల విద్యుత్ శాఖ అధికారులు, తిర్యాని విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి తిర్యాని మండలం లోపల అంటే ఇక్కడ సబ్ డివిజన్లోన ఈ సబ్ డివిజన్ పరిధి లోపల దాదాపుగా 4 సెక్షన్లు ఉన్నవి. ఒకటి తిర్యాని, కెరెమెరి, జైనూర్, సిర్పూర్ యు. ఇవన్నిటిలో ప్రజా సమస్యలు అంటే విద్యుత్తుకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే CGRF తరపున అంటే కన్జ్యూమర్ ఫోరం తరపున మేము రైతాంగానికి కానీ, ఇండస్ట్రీసే కానీ, లేక అదనంగా డొమెస్టిక్, నాన్ డొమెస్టిక్ మన కేటగిరీలు ఎన్ని ఉన్నాయో ఆ కేటగిరీల అందరికీ, వినియోగదారులందరికీ కూడా నా మనవి ఏంటంటే, మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఈరోజు ఇక్కడ మీరు వచ్చేసి తగిన అప్లికేషన్స్, మీ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే దానికి తగిన రీతిలో మనం దానికి ఒక సొల్యూషన్ చూపెడతాం. వైడ్ పబ్లిసిటీ అనేది చేయడం జరిగింది. కానీ తిర్యాని మండలానికి మరి కెరెమెరి, జైనూరు, సిర్పూరి అనేది చాలా దూరంలో ఉన్నవి. కాబట్టి కొంతమంది రైతులే కానీ, తర్వాత మిగతా కన్జ్యూమర్సే కానీ రాలేకపోయిన కన్జ్యూమర్స్ ఉంటే వాళ్ళు ఈ వేదికకు వచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఆన్లైన్లో కానీ, ఆఫ్లైన్లో కానీ, లేకపోతే ఇప్పుడు నవేడేస్ అంతా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, దాంట్లో వాట్సాప్లో కానీ ఒక చిన్న లెటరు రాసేసి మాకు పెట్టినా కానీ మేము దాని మీద స్పందించి క్షేత్రస్థాయిలో రిపోర్ట్లు తెప్పించుకొని వాటికి తగిన న్యాయం చేయడానికి మేము 24 గంటలు రైతాంగానికి, కన్జ్యూమర్స్కు మేము కట్టుబడి ఉంటాం. కాబట్టి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్సు, లూజ్ లైన్సు, మిడిల్ పోల్సు, లేకపోతే ఈ సప్లై లోపల హెచ్చు తగ్గులు, ట్రిప్పింగ్సు, సప్లై అస్సలు రాకపోవడము, ఇలాంటి ఇంకా చాలా చిన్న చిన్న సమస్యలు కూడా ఉంటాయి. ఏ సమస్య అయినా కానీ సంబంధిత అధికారులకు ఫస్ట్ తెలియపరచాలి. వాళ్ళు ఒకవేళ యాజ్ పర్ ద సిటిజన్ చార్ట్ అంటే ఒక పని ఇంతకాలంలో చేయాలి, ఇది ఇంతకాలంలో చేయాలి అని ఒక చార్ట్ ఉంటుంది. ఆ ప్రకారంగా కనుక సంబంధిత మండలాధికారి అంటే సెక్షన్ ఆఫీసరు ఒకవేళ చేయలేని పక్షంలో మా CGRF అంటే కన్జ్యూమర్ ఫోరంకి వచ్చేసి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఎందుకు చేయలేదని వాళ్ళని అడగడం, ఆ పనిని నిర్ణీత కాలంలో చేయించడానికి మేము 100% కట్టుబడి ఉంటాం. కాబట్టి ప్రతి రైతైనా కానీ, ప్రతి కన్జ్యూమరే కానీ మీరు ఒకవేళ సంబంధిత అధికారులు మీకు ఆ సమస్యను నిర్ణీత కాలగడువులో మాత్రం చేయలేకపోతే మీరు కంపల్సరీగా కన్జ్యూమర్ ఫోరంను ఆశ్రయించండి. మా ఆఫీసు నిజామాబాదు
పౌర్ కాంపౌండ్లో ఉంటుంది. అక్కడికి మీరు ఏ రూపేనా మీరు వాట్సాప్ పెడతారా, లేకపోతే ఆన్లైన్లో పెడతారా, లేకపోతే ఏమైనా క్యాండిడేట్ పంపించేసి మీకు అప్లికేషన్ మాకు సబ్మిట్ చేస్తారా? మీరు చేస్తే మాత్రం 24 గంటల్లో మీకు ఒక సొల్యూషన్ అనేది చూపించడం జరుగుతుంది. సరే, ఈరోజు మరి కన్సూమర్స్ కొందరు రాలేకపోయారు, కొందరు వచ్చారు, కొన్ని సమస్యలు చేశారు, కొన్ని ఇంటి మీద నుంచి తీగలు పోతున్నాయని. మరి అది ముందే వాళ్ళు ఇల్లు కట్టుకున్న తర్వాత మేము తీగలేయడం అంటూ లేదు, మా లైన్ ఉన్న తర్వాతనే దాని కింద ఇల్లు కట్టుకున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా మేము పరిష్కారం చేస్తాం. కానీ అది సంబంధిత ఎస్టిమేట్లు వేసి దానికి వచ్చిన తగిన ఖర్చులు వాళ్ళు భరించుకుంటే డెఫినెట్గా మనము వాటిని తొలగించేసి గ్రామ పంచాయతీ లేకపోతే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయో వాళ్ళ పర్మిషన్తో పక్క నుంచి లైన్స్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్స్ మరి కొంచెం డేంజరస్గా ఉంటే ఆ టౌన్లలో కూడా అన్ని ఫెన్సింగ్ వేయమని వీళ్ళ అధికారులకు అందరికీ మేము మరి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే లూజ్ లైన్స్ ఉన్నా ఇమీడియట్లీ మిడిల్ పోల్ వేసేయండి. ఎందుకంటే ఇప్పుడు క్రాప్స్ లేని కాడ అలాంటి పనులు ఇప్పుడు చేసుకోవచ్చు, ఈ సీజన్లో చేసుకోవచ్చు. ఒకవేళ క్రాప్స్కి ఇట్లా అంటే పంటలకి ఇట్లా వేసుకున్న వాళ్ళైతే పంటలు అయిపోయిన తర్వాత అలాంటిది మనము డిపార్ట్మెంట్ వైజ్గా. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ విఫలమైందని ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ దేవి భూమయ్య, కాంపల్లి సమ్మయ్యలు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎర్రజెండా యూనియన్ కు కార్మికుల మీద ప్రేమ లేదని తేలిపోయిందని విమర్శించారు. ఒక అక్రమ సంబంధంతోనే ఏఐటీయూసీ యూనియన్ గెలుపొందిందని మండిపడ్డారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని, గెలిచి గుర్తింపు సంఘంగా సంవత్సరం పూర్తయినప్పటికీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు రోజు బట్టి విక్రమార్కులను తలుస్తూ తన నియోజకవర్గ పనులు చేయించుకుంటున్నారని, కానీ కార్మికుల సమస్యలను గాలికి వదిలేస్తున్నారని విమర్శించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించే సత్తా ఒక్క ఐఎన్టీయూసీకి మాత్రమే ఉన్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల తర్వాత ఏదైతే ఆడలేక పందిరి కుర్సాని లేదా మొగర్ని కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా ఐఎన్టీయూసీ మీద విమర్శలు చేస్తుండ్రు. వాళ్ళు అవగాహనతో మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి. ఏదైతే గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల పత్రం ఇవ్వడానికి మరి రాష్ట్ర ప్రభుత్వము కొన్ని సంఘాలు అని చెప్పేసి వాళ్ళు చేయడం వల్లనే మరి లేట్ అయింది, ఇవ్వడం కష్టమైందని చెప్పేసి మరి వాళ్ళు మాటలు మాట్లాడుతున్నారు. ఒక ఆలోచన చేయాలి. గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు అనేటివి కేంద్ర ప్రభుత్వ కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఎన్నికలు నిర్వహించడానికి, శాంతి భద్రతలు కాపాడడానికి మాత్రమే ఉపయోగిస్తారు తప్ప ఎలక్షన్లు పెట్టడం కానీ ఎలక్షన్ల రిజల్ట్ ఇవ్వడం కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తారనే ఆలోచన మరి వాళ్ళకు ఉండాలి. మరి 4 సార్లు మేము సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో గెలిచినాం. మాకు ఎనలేని ఆదరణ ఉంది. కమ్యూనిజంతో కార్మికులకు ఎనలేని హక్కులు సాధించి పెట్టినామని చెప్పేసి మరి ప్రగల్భాలు పలుకుతుంది. మరి ఏనాడు కూడా వాళ్ళు ఏఐటీయూసీ 4 సార్లు గెలిచినప్పుడు కూడా ఏనాడు కూడా సొంతంగా గెలిచిన సందర్భం ఎప్పుడు కూడా లేదు. 2 సార్లు మరి ఏఐటీయూసీ టీఎన్టీయూసీ సహాయంతో, చంద్రబాబు నాయుడు సహాయంతో 2 సార్లు గెలిచినాయి. సింగరేణి ప్రాంతంలో ఎలక్షన్లు 1998 నుండి 2024 వరకు ఎలక్షన్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ సింగరేణి ప్రాంతంలో ప్రైవేటీకరణ ఎవరి హయాంలో జరిగింది, ఎవరు మేనేజ్మెంట్కు తొత్తుగా వ్యవహరించిండ్రో, ఏ రికగ్నిషన్ యూనియన్లు అయితే యజమానానికి వ్యవహరించి యజమాని సంఘన చేరి కార్మికులను కావచ్చు, ఇక్కడ అంబులెన్స్లే కావచ్చు, కార్మికులను డిస్మిస్ చేసిన విషయంలో కావచ్చు, మైన్స్ బంద్ అయిన విషయంలో కావచ్చు, సిఎస్పీలను మూసివేసిన క్రమంలో కావచ్చు, ఇది కేవలం ఐఎన్టీసీ గెలిచిన ఐఎన్టీసీ 2004లో గెలిచినప్పుడు మేము కక్ష సాధింపు చర్య మీద మాట్లాడిందో అదే 1998 నుండి ఇప్పటి వరకు చూస్తే యజమాన్యం సంఘన చేరి ఏఐటీసీ చేసిందా ఐఎన్టీసీ చేసిందో రేపు గుర్తింపు సంఘం గెలిచిన తర్వాత సింగరేణి కార్మికుల సమస్యలు పూర్తిగా అటకెక్కిపోయినాయి. సింగరేణి కార్మికుల సమస్యలను తీర్చడం పోయి కేవలం ఆయన పర్యవేలు చేసుకుంటా జిఎం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ డిప్యుటేషన్లు, ట్రాన్స్ఫర్లు, కోటలు చేయించుకుంటూ బతికలేసులో ఉండే ఏఐటీసీ నాయకత్వం ఐఎన్టీసీని ఏలెత్తి చూపడం చాలా దుర్మార్గాన్ని మేము చెప్తా ఉన్నాం. ఇవాళ మా పెద్దలు ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్, ఈ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి బోర్డు చైర్మన్
జగన్ ప్రసాద్ గారి నాయకత్వాన ఐఎన్టీసీ ప్రతి క్షణం కార్మికుల సమస్యలపైన వారి హక్కుల సాధనకు పోరాడుతూ ఉన్నారు. దాని నిదర్శనమే వారు ఈ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి మరి ఈ డిపెండెంట్ ఉద్యోగుల వయసు పెంపుదల కావచ్చు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సాధన కావచ్చు, కోటిన్నర రూపాయలు చేసింది. ఇప్పుడు ప్రమాద బీమా పథకం వర్తింపు కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు 5,000 రూపాయల బోనస్ ఇప్పించడం కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు 40 లక్షల రూపాయల ప్రమాద బీమా ప్రకటన చేయడం కావచ్చు. ఈ రకంగా అనేక రకాలుగా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తూ మా నాయకుడి నాయకత్వంలో మేము కష్టపడతా ఉంటే అది ఓరలేని ఏఐటీసీ నాయకత్వం ఇవాళ మా మీద అపనిందలు వేయడం చాలా బాధాకరం. మీకు సాధనైతే మంచిర్యాల జిల్లా లక్షెట్పేట మున్సిపాలిటీలో రోటరీ క్లబ్ ఆఫ్ లక్షెట్పేట గ్రీన్ క్రాప్స్ ఆధ్వర్యంలో 20 కుట్టు మిషన్లు, 11 సైకిళ్లు మంగళవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోటరీ క్లబ్ లక్షెట్పేట ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. ఇలాగే ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు పల్లెర్ల మనోహర్, సెక్రటరీ చింతల శ్రీనివాస్, ట్రెజరర్ భువనగిరి కిషన్, చార్టర్ అధ్యక్షులు బాషెట్టి చంద్రగుప్త మరియు రోటరీ క్లబ్ మెంబర్స్ మరియు తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ సైకిల్స్ కానీ మిషన్స్ కానీ ఇచ్చే కార్యక్రమానికి రావడం, ఈ కార్యక్రమంలో ఫౌండర్ ఏదైతే రోటరీ క్లబ్ ఫౌండర్ బాషెట్టి చంద్రగుప్త గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ స్థాపించడం జరిగింది. వారికి అదేవిధంగా ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు పల్లెర్ల మనోహర్ గారు, అదేవిధంగా కిషన్ పెట్టి ఈ క్లబ్ లక్షెట్పేటలోనే రావడం చాలా అదృష్టంగా. ఎందుకంటే ఇదివరకు కూడా చాలా కార్యక్రమాలు చాలా ఇవ్వడం జరిగింది. బెంచ్లు మా శిశు మందికే దాదాపు 3-4 లక్షల రూపాయల వర్త్ ఆనాడు బాత్రూమ్లే కావచ్చు, టేబుల్సే కావచ్చు రకరకాలుగా ఇవ్వడం. పంచాయతీ ఉన్నప్పుడు వాటర్ స్కీమ్స్ కూడా ఇప్పుడు దాదాపు ట్యాంకర్స్ ఉన్నాయి, బోర్లు కానీ ఇవన్నీ చేయడం. ముఖ్యంగా ఈనాడు పరిస్థితి ఏంటంటే మిషన్ ఏదైతే ఉపాధి ఉందో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కాంట్రిబ్యూషన్ ఇస్తారని చెప్పి వాళ్ళు ఇవ్వడం. అదేవిధంగా ఇప్పుడు విద్యార్థులకు సైకిల్ కూడా ఫ్రీ. కాంట్రిబ్యూషన్ ఏదైతే 500 ఉన్నదో అది భీమన్న గారు ఇవ్వడానికి వారికి కూడా ప్రత్యేకంగా అభినందించుకుంటూ, ఎక్కడైతే ఈ లక్షెట్పేట చిన్న మున్సిపల్ అయినా చిన్న పంచాయతీ అయినా ఎప్పుడో దాదాపు 2012 వీళ్ళందరికీ ఏదైతే ఇది ఖర్చుతో కూడిన పని, రెన్యువల్ కూడా 4,000 నుంచి దాదాపు 12,000 రూపాయల దాకా ఇవ్వడం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం ఏదైతే కాంట్రిబ్యూషన్ మీద బీద వాళ్ళకి ఏదైతే సాయం జరుగుతుందో దానికి రోటరీ క్లబ్ వారి సంస్థకు నా తరఫున నా సభ్యత తీసుకునే వాళ్ళు పిల్లలకు స్వాగతం సుస్వాగతం. రోటరీ క్లబ్ ఆఫ్ లక్షెట్పేట స్టార్ట్ అయినది సేవకు సంబంధించి స్టార్ట్ అయింది. రోటరీ క్లబ్ స్టార్ట్ చేసిన నాడు ఎన్నో అవాంతరాలు ఏర్పడ్డాయి. కానీ అన్నిటినీ మా మనోహర్ సార్ నా పక్కన ఉండి నేనున్నాను అంటూ ఉండి నాకు అన్ని విధాలుగా సహకారం చేసి ఈ క్లబ్ను ఈ విధంగా నడిపించడానికి చాలా కష్టపడ్డాడు. తర్వాత రోటరీ క్లబ్లో వచ్చే ప్రతిదీ ఒక ఉపయోగానికి పడిపడేది తప్ప ఒట్టిగా ఉపయోగం లేకుండా ఉండేది కాకుండా చూస్తుంది అన్నమాట. తర్వాత పిల్లలు మొట్టమొదల 2012-13 సంవత్సరాల లోపల పిల్లల కోసమని పిల్లలు ఏదైతే చదువుకుంటున్నారో గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతున్న పిల్లలకు ఆ మౌలిక వసతులు లేవనే ఉద్దేశంతో మౌలిక వసతులను ఇవ్వడం జరిగింది. దాదాపు 4,000 బెంచీలను గవర్నమెంట్ స్కూళ్ళల్లో 4,000 బెంచీలను ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత ఒక 14,000 ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు మరి ప్రజలకు 6 గ్యారంటీలను ఇస్తామని చెప్పేసి అనేక వాగ్దానాలు చేసి అధికారంలో కూడా రావడం జరిగింది. మరి వచ్చిన దిశలో ఇప్పటికి సంవత్సర కాలం గడిచి మరి గతంలో ప్రజాపాలన కార్యక్రమం కూడా తీసుకోవడం, దాంట్లో అప్లికేషన్లు తీసుకోవడం, మరి ఇప్పటికి సంవత్సర కాలం అయితే గడిచింది. మరి ప్రభుత్వం ఈరోజు ఇప్పటికైనా మరి స్పందించి ఇండ్లు ఇవ్వాలి, రేషన్ కార్డులు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ముందుకు వచ్చినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా కాలయాపన చేయకుండా ప్రజలను ఇంకా మరి సమయం వృధా కాకుండా వాళ్లకు ఇబ్బందులు పడుతున్నారో దాన్ని గమనించేసి ప్రభుత్వం వెంటనే ఈరోజు ఏదైతే ఈ యొక్క కార్యక్రమాలు తీసుకున్నది ఏదంటే రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు ఇవ్వడం, రేషన్ కార్డులో పేర్లు లేని వారిని కొత్తగా పేర్లు చేర్పించుకోవడం, అదేవిధంగా ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తాం,
అదేవిధంగా ఇండ్ల స్థలం లేని వారికి కూడా ఇళ్ల స్థలంతో ఇండ్లు కూడా ఇస్తామని చెప్పేసి ఆనాడు వాగ్దానాలు ఏదైతే చేసిందో దానిలో భాగంగా ఈరోజు కొంతమందిని ఇక్కడ లిస్ట్ కూడా చదవడం జరిగింది. మరి ప్రభుత్వం వెంటనే ప్రజలకు అవసరాలు తీర్చే విధంగా ముందుకు పోయి ఇది సమయాన్ని వృధా చేయకుండా మరి ఈనాడు ఏదైతే స్కీములు మనం ఇస్తామని చెప్పామో ఆ స్కీములు తప్పకుండా. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యలను ఖండిస్తూ మంచిర్యాల డీసీపీకి ఫిర్యాదు చేసిన జిల్లా యువజన కాంగ్రెస్. దేశ స్వాతంత్ర్యం గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసమే ఏర్పాటైన కన్జ్యూమర్ ఫోరం CGRF. విద్యుత్ వినియోగదారుల కన్జ్యూమర్ ఫోరం చైర్మన్ ఎరుకల నారాయణ. లక్షిట్పేట పట్టణం పలు వార్డులలో ప్రజాపాలన వార్డు సభలు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందిస్తామని తెలిపిన మున్సిపల్ చైర్మన్ అధికారుల బృందం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.